విషయ సూచిక 9. 8వ అధ్యాయము. భగవత్ ప్రాప్తి. 399. జీవితము మొత్తము ముఖ్యంగా మరణ సమయంలో భక్తితో శ్రీకృష్ణ భగవానుని స్మరించడము ద్వారా మనిషి భౌతిక జగత్తుకు అతీతమైన పరంధామమును పొందుతాడు. 9వ అధ్యాయము. 431. పరమగుహ్య జ్ఞానము. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, పరమ ఆరాధ్య విషయము. దివ్యమైన భక్తియుత సేవ, భక్తి ద్వారా ఆత్మ నిశ్చయముగా అతనితో సంబంధము కలిగి ఉన్నది. విశుద్ధ భక్తిని జాగృతము చేసుకోవడము ద్వారా మనిషి ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుని దగ్గరకే తిరిగి వెళతాడు. 10వ అధ్యాయము. 485. భగవద్విభూతి. భౌతిక జగత్తులో గాని ఆధ్యాత్మిక జగత్తులో గాని శక్తిని, సౌందర్యమును, వైభవమును, ఔన్నత్యమును ప్రదర్శించే అన్ని అద్భుతమైన విషయాలు శ్రీకృష్ణుని దివ్యశక్తులు మరియు వైభవాల పాక్షిక రూపములే అవుతాయి. సర్వకారణాలకు పరమ కారణునిగా, సమస్తానికి ఆధారము మరియు సారముగా శ్రీకృష్ణుడే సకల జీవుల పరమ పూజాధ్యేయము. 11వ అధ్యాయము. విశ్వరూపము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి దివ్యదృష్టిని ప్రసాదించి తన అనంతమైన విశ్వరూపాన్ని ప్రకటిస్తాడు. ఆ విధంగా అతడు తన దివ్యత్వాన్ని నిస్సంశయముగా స్థాపన చేశాడు. తన సర్వసుందరమైన మానవుని బోలిన రూపమే భగవంతుని మూలరూపమని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. కేవలము విశుద్ధ భక్తి ద్వారానే మనిషి ఈ రూపాన్ని చూడగలుగుతాడు. 533.